ఇక్కడ అటెండ్ అయిన పెద్దలందరికీ ప్రత్యేకంగా ఈ సినిమాని జనంలోకి తీసుకెళ్ళిన మీడియా మిత్రులందరికీ నా శుభాభినందనలు. ఈ సినిమా ఆడడంలో మీకు ఎవరికి అర్థం కాని చాలా సంతోషపడిపోయేవాళ్ళు నేను ఒకడిని. నా స్వార్థం అదేంటంటే, నిఖిల్తో ఒక సినిమా అండర్ ప్రొడక్షన్ ఉంది, డైరెక్టర్తో ఒక సినిమా 8-9 మాసాలు ఇంకా పైన రాస్తున్నామేమో, ఇంచుమించు సంవత్సరంగా రాస్తూనే ఉన్నాడు. ఆ సినిమా ఒకటి నెక్స్ట్ సినిమా నాది, అది ప్రారంభం అవ్వాలి. అందువల్ల డైరెక్టరు ప్లస్ ఒక హీరో అందరూ నా దగ్గరే ఉన్నారు, అవి నా దగ్గర నుంచి వస్తున్నాయి. కాబట్టి ఈ ఫ్యూచర్ బెనిఫిషియల్ నేను ఒకటి. ఇంకొక నా అనుపమ అని ఏం అడుగుతున్నానంటే, నువ్వు కూడా నా హీరోయిన్ కింద రా అని చెప్పి ఇక్కడి నుంచి కాదు. సరే, నువ్వంటే ఇప్పుడు నువ్వు ఇందాక చెప్పాను కదా, దెర్ ఆర్ లెస్ హీరోయిన్స్ హూ డోంట్ క్యారీ ద వెయిట్. అందులో వెరీ లెస్ పీపుల్, అండ్ యు ఆర్ ది వన్ ఆఫ్ ది జెమ్స్ హూ డజంట్ క్యారీ ద వెయిట్. యూ జస్ట్ బిహేవ్ యువర్ సెల్ఫ్. ఐ లైక్ ఇట్, రైట్? సో తర్వాత నేను కంగ్రాచులేట్ చేయాల్సింది చందుమొండేటి తర్వాత విశ్వప్రసాద్ గారు. మీరు అరుదుగా కనపడుతూ ఉంటారు. మీతో పాటు మన వివేక్ గారు, హీరో అగర్వాల్ గారు. హలో అభిషేక్, కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ యూ ఆల్రెడీ మేడ్ ఎ నేషనల్ ఫిలిం, అండ్ నౌ ఆఫ్టర్ రిలీజ్ దిస్ బికమింగ్ ఎ నేషనల్ ఫిలిం. ఈ సినిమా గురించి అందరూ చాలా చెప్తారు, నేను చిన్న చిన్న హైలైట్స్ చెప్పి మట్టుకు వెళ్ళిపోతాను. ఈ సినిమాని హిందీలో సరదాగా రిలీజ్ చేద్దామని మొదలుపెట్టి ఒక 50 థియేటర్లు రిలీజ్ చేస్తే, రెండో రోజున 200 థియేటర్లకి అది స్ప్రెడ్ అయితే ఇవాళ 700 థియేటర్లలో దాడుతోంది. అంటే ఒక సినిమా లాంగ్వేజ్ పరంగా కూడా బ్యారియర్స్ క్రాస్ అయ్యి ప్రజల గుండెల్లోకి వెళ్ళి 50 థియేటర్లు సరదాగా వేసింది, ఇవాళ అది సీరియస్గా 700 థియేటర్ల వరకు వెళ్ళింది అని అంటే సినిమాలో సత్తా లేకపోతే ఆడదు కదా. ఇలాగే హంబుల్గా స్టార్ట్ చేశారు పుష్ప, ఇరక్కొట్టేసింది వెళ్ళి. అట్లాగే మీ గురించి ప్రత్యేకంగా ఆ సినిమా ఆడాలని కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ. తర్వాత ఈ న్యూ ఏజ్ డైరెక్టర్స్ అనే దానికి ఒక డెఫినేషన్ ఏమీ లేదు, అందరూ న్యూ ఏజ్ కిందకి క్లెయిమ్ చేస్తున్నారు. కానీ చందుమొండేటి రైటింగ్లో అది కనపడుతూ ఉంటుంది. నేను అఖండ చూసినప్పుడు శైవం మీద శివత్వం మీద అంత స్టేజ్కి ఆ సినిమాని ఎమోషనల్గా తీసుకెళ్లారు. ఇంకొక 2-3 ఏళ్ళలో ఎవరో విష్ణువు మీద మొదలు పెడతారు అని అనుకున్నా అప్పట్లో. అని నేను ఇంకొక డైరెక్టర్ తోటి కూడా విష్ణు బేస్గా తీసుకుని చేస్తే బాగుంటుంది అని కూడా ఒక డిస్కషన్ జరిగింది ఇంకొక పెద్ద డైరెక్టర్ తోటి. అలాంటిది వితిన్ 1 ఇయర్ కాకుండానే విష్ణుతత్వం మీద ఇటువంటి సినిమా రావడం చాలా బాగుంది. కానీ దీన్ని చాలా గొప్పగా అది యానిమేషన్లోంచి మొదలుపెట్టి దాన్ని పిక్చర్లోకి తీసుకెళ్ళడం, అది జనరల్గా ఏం చేస్తారంటే ఇనిషియల్గా యానిమేషన్ వేస్తారు, తర్వాత పిక్చర్ రన్ అవుతూ ఉంటుంది, దాన్ని ఎండ్ చేస్తారు. కానీ మధ్యలో యానిమేషన్ని చెబుతూ అది కన్విన్సింగ్గా తీసావు. దట్ పార్ట్ ఐ లైక్ వెరీ మచ్. అండ్ వన్ మోర్ థింగ్, మనం సినిమా అంటే హీరో హీరోయిన్ రొమాన్స్ డ్యూయట్స్ ఇది మామూలైంది. హీరో హీరోయిన్కి రొమాన్స్ సైడు వెళ్ళకుండా కేవలం ఒక కామన్ కాజు కోసం ఇద్దరు పరిగెట్టడం అనేది నాకు ఒకటి అనిపించింది. ఒక చక్కగా అందమైన అమ్మాయి అబ్బాయి ఒక కాజు కోసం పరిగెడుతున్నా చాలు, మనం కూడా వాళ్ళు కూడా పరిగెడతాం అని అనిపించింది అనమాట. ఇది నాకు సినిమా చూసినప్పుడు నాకు ఇమీడియట్గా గుర్తొచ్చే హైలైట్స్. ఒక అడ్వెంచరస్ ఫిల్మ్ని దానికి ఒక పౌరాణిక్ బేస్ ఇచ్చి దాన్ని మళ్ళీ కలికాలంలోకి తీసుకొచ్చి చాలా తమాషగా ఉంది కదా.
అది అన్ని టోటల్ కన్విన్సింగ్గా చాలా బాగా తీశాడు డైరెక్టరు. మిగతా యాక్టర్స్ కూడా ఇక్కడ ఇక్కడ లైట్లు కనపట్లేదే. వీళ్ళందరూ రెగ్యులర్గా మా సినిమాలో చేసే యాక్టర్సే. ఆల్ ది బెస్ట్ యూ. చాలా బాగుంది. కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది ఈ పిక్చర్లో. గ్రాఫిక్స్కి ఎంత బిల్ అయిందో తర్వాత అడుగుతాను ప్రొడ్యూసర్స్ని. గ్రాఫిక్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, బాగా చేశారు. కంగ్రాచులేషన్స్ ఫర్ యూ ఆల్. తెలుగు ఇండస్ట్రీ భయభ్రాంతులతో ఉంది ఇవాళ. అంటే ఏ సినిమాకి ఎందుకు వస్తారో ఎందుకు రారో అనే ఒక క్లారిటీ. ఇది ఓటీటీ కోసం వెయిట్ చేస్తారు, ఈ సినిమా కూడా ఓటీటీ కోసం వెయిట్ చేస్తారేమో. ప్రతి రిలీజ్ చేసేటప్పుడు ఇది ఓటీటీ కోసం వెయిట్ చేసి మన సినిమాకి వస్తారో రారో అన్న సందేహంలో పడిపోయిన ఈ ఇండస్ట్రీకి ఈ మధ్యన వచ్చిన 3 హిట్స్ కలిపి అమ్మో సినిమా మంచిదైతే వస్తారనమాట అని ధైర్యం కలగజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్.